రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు వచ్చిన బాలినేని లాయర్పేటలోని ఆయన నివాసంలో జిల్లాలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 6వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి బలమని తెలిపిన ఆయన గత ఏడాది కంటే ఈ ఏడాది రెట్టింపు సభ్యత్వాలు నమోదు చేసేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన వారికి తగిన గుర్తింపు కోసం పోరాడతానని బాలినేని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం జన సైనికులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే పవన్ కళ్యాణ్ ను ఉన్నత పదవిలో నిలిచేలా చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్, అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, జిల్లా కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్రం, పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలు, జనసేన పార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. జనసేన పార్టీలో చేరిన నుండి అంటే ప్రజారాన్ని తెలుసుకోవడం ప్రారంభమైంది. జనసేన పార్టీ నుండి చేరిన నుండి కళ్ళు కాయలు కాసేది. ఈ జిల్లాలో ఎవరైనా జనసేన పార్టీలోకి ఒక మంచి రాజకీయ నాయకుడు పార్టీలో చేరితే బాగుండు. అంతా పిల్లలు అనుభవం లేనితో రాజకీయాలు చేయకుండా నాలాంటి 19 మాత్రమే రాజకీయ అనుభవం వాళ్ళు కూడా కష్టతరం ఒక రోజుల్లో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో 40 సంవత్సరాల పాటు తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఈ జిల్లాని తన కనుసైగలతో నడిపి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరతానన్నది ఇప్పటికీ కూడా ఊహించని నిజం. బాలినేని గారు జనసేన పార్టీలో చేరడం అనేది ఇప్పటికీ ఊహించని నిజం. ఇది జనసేన పార్టీ అదృష్టంగా భావించాలి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి బాలినేని లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతను మాకు అందించినందుకు మీరు నోరు మూసుకొని ఆయన అడుగుజాడలో నడవండి, జనసేన ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పినట్లుగా భావించి 40 ఏళ్ల కుటుంబ సంబంధాలున్న ఏ రోజు బాలినేని గారికి అనుకూలంగా నేను లేను, నేను వ్యతిరేకంగానే ఉన్నాను. మా సోదరుడితో పాటు నేను ఇక్కడే ఉండి చదువుకునేవాడిని. చిన్నప్పటి నుంచి బాలినేని ఇక్కడికే వచ్చేవాడు. నేను ఎప్పుడు బాలినేనితో లేను. చేరిన క్షణం నుంచి నేను బాలినేని జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడైన జిల్లా నాయకుడు బాలినేని, మా నాయకుడు బాలినేని అనే విధంగానే మనసా వాచా కర్మ పోతే ఇంకొక విషయం, ఈనాటి కార్యక్రమం ఉద్యమి జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం నమోదు కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ జిల్లాలో మన అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఉద్యమి అనే ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా, ఒక ప్రపంచంగా ప్రకాశం జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలోనే మెంబర్షిప్లో అత్యధికంగా నిలబెట్టాలని, అది బాలినేని గారి కంటే ఆ బాధ్యత మనం తీసుకొని అన్నకు మంచి పేరు ఈ జిల్లాలో తెచ్చి మున్ముందు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మాకు నాయకత్వం వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ఇక్కడ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే సభ్యత్వం అనేది ఒక చిన్న విషయం కాదు. ఎవరికైనా సభ్యత్వం ఉంటే ఆ కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఒక బీమా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అదొక ఉద్యోగంలాగా చేయాలని చెప్పి మన కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఏదైనా ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లకు కానీ, ఇతర పదవులు కావాలన్నా కానీ మెంబర్షిప్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంకా కొంతమంది మనవాళ్ళు అడగడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు జన సైనికుల మీద 86 కేసులు పెట్టారని చెప్పి చెప్పారు. మేము అందరం కూడా వైసీపీలో ఉన్నాం. ఏ రోజైనా జన సైనికులకి కేసులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెట్టారా? మీ సభాముఖంగా అడుగుతున్నా, చెప్పండి.
ఏ రోజు కూడా ఏ పార్టీల మీద ఎటువంటి అక్రమ కేసులు పెట్టలేదు. ఆయన సౌమ్యుడు, కానీ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఎవరు నమ్మద్దు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మీకు ప్రత్యేకంగా ఈ జిల్లాలో చెప్పాల్సిన పని లేదు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మీరు చూశారు, 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్గా. ఈరోజు చూస్తున్నారు. వాళ్ళందరికీ ప్రజలందరికీ కూడా ఆ తేడా తెలుస్తూనే ఉంది. కాబట్టి మీరందరూ గమనించి ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం మీ అందరికీ తెలుసు. మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ సభ్యత్వం చేయాలని చెప్పి ఆయన్ని రాష్ట్రం మొత్తం కూడా పార్టీ సభ్యత్వం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశించడం మరి ఈరోజు ఇక్కడ ఒంగోలు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు. మరి ఆయన చేసినటువంటి సభ్యత్వ రాష్ట్ర చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ఇన్సూరెన్స్ రావడం, వాళ్ళకి 5 లక్షలు చెక్ తీయడం, ఈ సభ్యత్వంలో చనిపోయిన వాళ్ళకి అలా అందించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా లాస్ట్ టైం జరిగినటువంటి సభ్యత్వం కంటే ఈ సంవత్సరం మరి డబల్ చేయాలని చెప్పి కూడా మన జనసేన నాయకులను కోరుకుంటా ఉన్నాం. నేను అదే చెప్తా ఉన్నా, సభ్యత్వం ఎవరైతే ఎక్కువ చేస్తారో, ఎక్కడైతే జనసేన సభ్యత్వం ఎక్కువ జరుగుతుందో, కార్పొరేటర్లు కానీ, కార్పొరేషన్ కానీ, పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడైతే ఎక్కువ సభ్యత్వం జరుగుతుందో అక్కడ డెఫినెట్గా జనసేన పార్టీకి అక్కడ సీట్ ఇచ్చేదానికి నా వంతు నేను అడ్డం తిరిగిన కూడా నేను ప్రయత్నం చేస్తాను. నేను మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం పనిచేశాను. కార్యకర్తలే నాకు ముందుల నాకు దైవంగా భావించే పరిస్థితులను కూడా సంభావన చేస్తున్నాను. వైసీపీలో ఉన్నా కూడా ఇప్పుడు జనసేన ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు లేకపోతే మనుగడ ఉండదని కూడా అందరూ కూడా గుర్తుంచుకోవాలని కూడా నేను సర్వకాలం తెలియజేసుకుంటాను. కార్యకర్తల కోసం ఎంత దాకైనా పోరాటం చేస్తానని కూడా ఈ సభ. మరి ముఖ్యంగా జనసేన పార్టీ అంటే కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ అని చెప్పి జనసేన మన కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన అడుగుజాలలోనే నడుచుకుంటూ ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉంటాము అని చెప్పి కూడా ఈ సంభవంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కొంతమంది మాట్లాడతారు, కొన్ని మీడియాలు కూడా మాట్లాడతారు, కొన్ని మీడియాలు కూడా రకరకాలుగా చెప్తుంటారు. బాలినేని గారు జనసేన ఎందుకు చేశారు అంటే ఆయన అధికారంలో తప్పులు చేశారేమో, ఆ తప్పులు ఆ తప్పులు కాపాడుకునే దానికోసం జనసేన నీడలో చేరాడని చెప్పి మాట్లాడతారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్కడ తప్పు జరిగినా నేను ఆ రోజే చంద్రబాబు లెటర్ రాశా, నేను కానీ మా అబ్బాయి కానీ తప్పు చేస్తుంటే మేము దేనికైనా శిక్షగా సిద్ధంగా ఉంటాను అని చెప్పడం జరిగింది. అదే మాట మీద పట్టుకొని ఉంటాను. నేను జనసేన పార్టీలో చేరింది కళ్యాణ్ గారు నా మీద చూపించినటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నన్ను గురించి మంచిగా మాట్లాడేవాడు కళ్యాణ్ గారు. ఆయన చూసి, ఆయన మనస్తత్వం చూసి నేను పార్టీలో చేరాను తప్ప నేనేదో పదవులు పొందాలని, పార్టీ మారి పదవి చేయాలని చెప్పి ఉద్దేశం నాకు ఏం లేదు. నేను ఒకటే కోరుకుంటా, పదవులు రాకపోతే నాకేం ఇబ్బంది లేదు, కానీ కార్యకర్తలకు సహాయం చేసే కార్యక్రమం నా చేత చేపిస్తే చాలు, అందుకంటే ఏం అవసరం లేదు. నేను చూశాను
ఎన్నో మానసిక శోభను అనుభవించారు. ఏదే కానీ మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా అందరూ కూడా మెంబర్షిప్ని ప్రజలకు తీసుకుని మెంబర్షిప్ డ్రైవ్ బాగా చేయాలని చెప్పి నేను మరి కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇది ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడ మెంబర్షిప్ ఎక్కువ జరుగుతుందో అక్కడ మటుకు తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చే దానికోసం నా వంతు ఇక అందరూ ఇదివరకు చాలా మంది చెప్పుకుంటూ వచ్చాము, కానీ నేను మటుకి పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉంటానని కూడా మన వాళ్ళకి జనసేన వాళ్ళకి ఇచ్చేదానికి నేను తప్పకుండా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి జిల్లా నుంచి వచ్చినటువంటి జనసేన నాయకులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందు పార్టీ అభివృద్ధి చేసే దానికోసం మన నాయకుడు ఇందాక వంశీ గారు చెప్పారు, మన నాయకుడిని ముందు ఇంకా మంచి పదవులు చూసేదానికి మనం అందరం కూడా గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నాయకుడు మంచి చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్న ఈ మధ్య ఒంగోలు వచ్చినప్పుడు నేను మీడియాలో ఈ లడ్డు విషయంలో నేను ఒకటే చెప్పాను, అది చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నాడు కల్తీ జరిగిందని, మరి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు అంటే దానికి ఏమంటారు, ఆయన బాగుమర్ది కదా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు, మళ్ళీ ఏమైనా వైసీపీ పోతాడేమో అని చెప్పి ఒక మీడియా ఏ అంటగా పెట్టుతాడు అన్నట్టుగా ఒక మీడియా ప్రచారం చేసింది. అంటే ఒక ప్రజల్లో ఉన్న మనోభావాలు తెలియజేస్తే ఆ రకంగా వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆ మీడియా వాళ్ళు ఎవరైతే ఆ మీడియా చేశారో వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా ప్రజలు మనోభావాలను చూసి రాజకీయం చేయాలి తప్ప వేరే ఉద్దేశం కాదని ఉద్దేశంతో చెప్పాను తప్ప వేరేది కాదు. నేను మాట్లాడిన తర్వాత చాలా మంది పెద్దలు ఉండేవాళ్ళు అరుణ్ కుమార్ కానీ చాలా మంది కూడా ఇదే మాట్లాడారు. ఏమనుంటే సిబిఐ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, అంతేగాని పొద్దుగూరు వెంకటేశ్వర స్వామి గురించి మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఎప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు అని చాలా మంది పెద్దలు కూడా చెప్పారు. ప్రజల మనోభావాలు మనం గుర్తించాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ, అంతేగాని సుబ్బారెడ్డి మన బాగుమంది కాబట్టి యూటర్న్ తీసుకున్నాడు మళ్ళీ ఏదో అవుతాడు అని అన్నాడు. ఈ లడ్డు విషయం అయితే నాకు తెలియదు, కానీ మిగతా విషయాలు చాలా సంపాదించుకున్నాడు. ఆయన లాభం ఇస్తే అట్లాంటి విషయాల్లో లాభం ఇస్తే సంతోషిస్తాడు మొదటి ఇట్లాంటి విషయాలు ఏదైనా కానీ నేను ఎప్పుడు కూడా ఏది దాచుకోను, ఉన్నట్టు మాట్లాడతాను. అది తప్పో ఒప్పోగా నాకు తెలియదు, కానీ నాకు ప్రజల్లో జరుగుతున్న విషయాలు మటుకి నాయకులు తెలియజేస్తాను. వాళ్ళు ఇంటే ఇస్తున్నారు నేను మటుకి ఓపెన్ అంతే, ఓపెన్ స్పోకెన్ అంతే నాది. నేను అర్థం మాట్లాడతాను. నన్ను ఒంగోలులో నా సామాజిక వర్గం తక్కువనా కూడా కంటిన్యూగా 4 సార్లు గెలిచారు. 4 సార్లు కంటిన్యూ గెలిపించాను. నేను 7 సార్లు పోటీ చేస్తే 5 సార్లు గెలిచాను. ఆ 2 సార్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. 2 సార్లు కూడా కూటమి వరకు ఉండబట్టే ఓడిపోయారు తప్ప సింగిల్గా ఇప్పుడు ఎవరు నా మీద గెలవలేదు. అదే గొప్పతనం కాదు, ప్రజలు నా మీద చూపించినట్టు ఆదరవాళ్ళు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన వాడిని ఏమన్నా సహాయం చేసేదానికి నేను ఏదో ఒకటి వాళ్ళని సంతృప్తి పెట్టి పంపించాను తప్ప ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలా లేవు. మరి ఇందాక వెప్పటి శ్రీనివాసరావు గారు అన్నారు, కేసులు జనసేన మీద టీడీపీ 86 కేసులు పెట్టారని ఒకే రకంగా మాట్లాడుతున్నారు. నేను కనుక ఒక్క కేసు జనసేన మీద పెట్టుంటే చూపించండి. 86 ఉన్నారు కదా, 86 పల్లె ఒక్క కేసు చూపించండి అడుగుతా ఉన్నా. అదే టీడీపీ వాళ్ళ మీద కూడా
ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో గొడవలు జరుగుతాయి, పార్టీకి సంబంధించిన గొడవలు జరుగుతాయి. అప్పుడు వాళ్ళ మీద కేసు పెడతారు, మా మీద కేసు పెడతారు. అవి తప్పితే ఇండివిజువల్గా ఒక్క కేసు నేను తెలుగుదేశం పార్టీ మీద కానీ జనసేన మీద పార్టీ మీద ఒక్క కేసు చూపించండి అంటే అక్కడ పోయి ఇటు చెప్తున్నారు ఆయన జనసేన చేరాడు మా మీద కేసులు పెట్టాను, ఒక్క కేసు పెట్టాను చూపించాను. ఇది అన్యాయం. నేను ఇంకా మీకు గుర్తుందో లేదో ప్రజారాజ్యం ఎలక్షన్ అప్పుడు నా మీద ఆనంద పోటీ చేసినాడు. చాలా మందికి తెలుసుంటుంది, ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, గెలిచాను నేను. మరుసటి రోజు రెండో రోజు ఆనంద్ గారు వచ్చారు హైదరాబాద్ నాకు వచ్చి, సార్ డైరెక్ట్ దాంట్లో డిస్ప్యూట్ ఉందండి, దాన్ని మీరు మాట్లాడి చేయాలా. 2 రోజులు ఆ పని చేసి పెట్టాను. న్యాయం ఉంది అంటే ఒక పార్టీ అని చూడలే, న్యాయం ఎక్కడుందో అక్కడ చేశాను. మరి ఏదైనా కానీ మనం ఇప్పుడు జనసేన పార్టీలో చేరిన దానికి మీరందరూ కూడా ఎక్కడ పోయినా కూడా పిఠాపురంలో మీరు బాగా మాట్లాడారండి కార్యకర్త గురించి అన్నాడు. నేను చెప్పాను ఎప్పుడో ఆ రోజు ఫస్ట్ మాట్లాడేటప్పుడు స్టార్టింగ్లో నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ గారు అన్న. జనం అందరు జనసేనలో కదా ఇష్టపడలా ఆ మాటకి. నేను ఉన్నది చెప్పాలి కదా, నేను రాజకీయంలో నాకు భిక్ష పెట్టింది రాజశేఖర్ గారు ఆ మాట చెప్పాను. కింద వాళ్ళు తర్వాత నేను మంది మాట్లాడిన తర్వాత హ్యాపీ అయిపోయాను. కానీ ఒకటే చెప్తా ఉన్నా, కార్యకర్తలు అనేది ముఖ్యం. ఈ రోజు కాదు ఏ రోజు కాదు చెప్తాను, కళ్యాణ్ గారు కూడా చెప్తాను. ఖచ్చితంగా నా వరకు నేను మన జిల్లా వరకు నేను చేయగలుగుతాను, కానీ సంగతి నాకు తెలీదు. ఆ జిల్లా వరకు నేను పోరాటం చేసేదానికి కూడా కార్యకర్తలు పోరాటం చేస్తానని చెప్పి కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా పోయినసారి కంటే డబల్గా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి నాతో పాటు ఉన్నటువంటి నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.